ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమిటి వింత? ఏమిటి ఈ విచిత్రము? నా కళ్ళతో చూచినది, తెలుసుకున్నది నిజమా? అనాథలుగా మొదలైన ఈ ఇరువురి ప్రయాణము ఇటువంటి ఒక మలుపు తిరుగునని ఎన్నడూ ఊహించలేదు. అనాథగా పెరిగిన తనకు ఆ నరకము గురించి తెలిసినను తన తలరాతే తన కూతురికివ్వాలనుకుంటున్న మనోహరి ఒకవైపు, కన్న తల్లే వద్దనుకుని వదిలించుకుని వెళ్ళిపోయిన ఒక అనాథ తలరాతను మార్చుటకు దత్తత తీసుకుని ఇంత గొప్ప జీవితాన్నిచ్చిన అరుంధతి ఒకవైపు, తన బిడ్డకు ప్రేమను పంచి జీవితాన్నిచ్చిన ప్రాణమున ఈ మనోహరి బలికొన్నది. జీవితాంతము రుణపడవలసినది పోయి తన జీవితాన్ని దక్కించుకోవాలని చూచుచున్నదా? అమర్ నా సొంతమైతేనే నేను పడిన కష్టాలకి, చేసిన యుద్ధాలకి, తీసిన ప్రాణాలకి ఒక అర్థం ఉంటుంది. పాము తాను బతుకుటకు తన పిల్లల్ని చంపుకు తిన్నట్టు ఈ బాలిక తన పంతమును గెలిపించుకొనుటకు తన రక్తాన్ని చంపాలని చూచినది. జగన్నాథ, ఏమిటయ్యా నీ లీలలు? ఇన్ని చిక్కుముడులు ఒక చోట వేసి అన్నింటినీ ఒకదానికొకటి ముడివేసి విప్పుకోమని మానవునికి స్వేచ్ఛనిచ్చితివా? ఇన్ని చిక్కుముడులను విప్పెడేవారు ఎవరు స్వామి? గుప్తా గారు, ఏమైంది? మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు. ప్రపంచములోని వింతలన్నీయూ ఇచ్చటనే జరుగుతుంటే ఇదంతయు కలయా నిజమా అని ఆలోచించుచుంటేని బాలిక. మా ఇంట్లో వింతలా ఏమున్నాయి గుప్తా గారు? నీకు కన్నవారెవరో తెలియదు. ఆ బాలికకు తన సోదరి ఎవరో తెలియదు. నీ బిడ్డగా పిలువబడుతున్న ఆ పిల్లపిచ్చుక అంజలికి కన్నవారెవరో తెలియదు. మీరు కన్నవాళ్లు కాదు అని ఆ పిల్లపిచ్చుకకు తెలియదు. తనని కన్నవారికి ఈ పిల్లపిచ్చుకే తన కుమార్తెని తెలియదు. ఇవన్నీ వింతలుగాక ఇంకేమిటి బాలిక? అంజు కన్న వాళ్ళకి అంజుయే వాళ్ళ కూతురని తెలీదన్నారు. అది సరే, అంటే తన కన్న వాళ్ళకి అంజు తెలుసా పోనీ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.